టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ఈరోజు తేలకంటగూడెం తోట వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే థైరాయిడ్, షుగరు, తదితర వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద మొక్కలు ఇక్కడ పెంచి ఆ వ్యాధులకు సంబంధించిన మందు తయారు చేసి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇక్కడ వీళ్ళే స్వయంగా ఈ మొక్కలను పెంచి ఏ వ్యాధికి సంబంధించిన ఆ వ్యాధికి వాళ్ళు తయారు చేసి ఆ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ మరి ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యపరుస్తూ వాళ్ళు ఆ మందు ఎడవైతే జరుగుతుంది. అసలు ఏ విధంగా ఈ మొక్కలు పెంచుతారో, ఎప్పటి నుంచి ఈ ఆయుర్వేదం చేస్తున్నారు, మరి ఎంతమంది దీనివల్ల మంచిగా బాగుపడ్డారో, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా ఎట్లా అయ్యారో అనే విషయాలను వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు అరూరి బాలనరసయ్య, సుగంధి హెర్బల్స్, తెలకంటిగూడెం, కనగల్లం మండలము, జిల్లా నల్లగొండ, తెలంగాణ. పాటు మందులు తయారు చేయడం, వివిధ రోగాలకు దాన్ని ఇవ్వటం, ఎంతో మందికి దీనివల్ల మంచి జరగడం అనేది మేము గత 10 సంవత్సరాల నుండి మేము అనుభవిస్తున్నాము. ఈ నర్సరీ ఇక్కడ ఈ ఏరియాలో పెట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. గతంలో వేరే దగ్గర కూడా ఒక 2 సంవత్సరాలు శ్రమించినాము. దానివల్ల చాలా మందికి ఉపయోగాలే కానీ ఇతర దుష్పరిణామాలు అయితే ఎక్కడ జరగలేదు. న్యాచురల్గా మనం పక్క ఇంటి ఆవరణలో పెంచుకోదగిన మొక్కలే ఇవి. దాదాపు 80 రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఈ 80 రకాల మొక్కల్లో 10 వాడినా చాలు మనకి. వివిధ రకాల రోగాలు 10 మొక్కలని మనం సంపూర్ణంగా వాడినట్లయితే వాటిని మన గృహంలోనే ఆ రోగాలను నివృత్తి చేసుకోవచ్చు. మనము ఏ హాస్పిటల్కి కానీ ఇతర ఎమర్జెన్సీ ప్రాంతాలకు కానీ మనము ఏకాకిని బయలుదేరాల్సిన పని లేదు. ఈ వైద్యం అనేది మా తాత నుంచి, మా తండ్రి నుంచి కొద్దిగా మాకు నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము పుస్తకాల నుంచి కానీ, గురువుల నుంచి కానీ, ప్రకృతి నుంచి కానీ, అనుభవాల ద్వారా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాము. ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అసలు ఈ మొక్కలతోటి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఇక్కడ దాదాపు 80కి పైగా ఉన్నాయి. గుర్తించలేవి అంటే అందరికీ తెలియని కూడా మాకు తెలిసినవి కొన్ని ఇంకా ఎక్కువనే ఉన్నాయి. దాదాపుగా శరీరంలో ఉన్న అన్ని రోగాలకు కూడా ఈ ఔషధ మొక్కలతోనే ఉపశమనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాదాపుగా మొక్క గురించి చెప్పటం, మొక్క ఎట్లా వాడాలని చెప్పటము, ఎట్లా పెంచుకోవచ్చు దానిలో ఉన్న రసాయనాలు, అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఫస్ట్ అవగాహన కల్పించి, ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైతే దాని రసం రూపంలో కానీ లేహ్యం రూపంలో కానీ వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధితోటి చాలా మంది బాధపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పుడు మారుతున్న అలవాట్ల ప్రకారం ఎక్కువ శాతం షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళకు మీరు మందు ఇస్తారు, ఎన్ని రోజులు వాడాలి? షుగర్ అనేది వెనకటి నుంచి వచ్చిందంటే ఇది ఒక ప్రమేహ వ్యాధి అనేది చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వీళ్ళంతా కూడా మంచి రెమెడీస్ చెప్పారు. వాళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళు అనేక గ్రంథాలలో తెలియజేశారు. అది ఒక వ్యాధి కాదు, అది మన ఆచరణ లోపం వల్ల మనం షుగర్ వ్యాధి అనేది తెచ్చుకుంటున్నాం. శరీరంలో ఎక్కువ కెమికల్స్ తీసుకోవటం వల్ల ఈ షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇంటిలో దాదాపు 3కి 4కి అనేది వస్తుంది. అయితే దీనికి గాను మనము షుగర్ ఉన్న ఆ పదార్థాలను విసర్జించడం కానీ, కల్తీ ఉన్న పదార్థాలను విసర్జించడం కానీ, ఈ రోజులలో ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం కానీ ఇవన్నీ చేయకుండా మన ఒంటి నుండే మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. షుగర్ లేని అంటే ఇప్పుడు బీపీటీ బియ్యం తింటున్నాం, తాతల కాలం నుంచి హంస బియ్యం తిన్నాం, గొట్టెడ్లు తిన్నాం, రెడ్ రైస్, బ్లాక్ రైస్ అంటే అట్లా షుగర్ లేనివి బాగా బలం ఉన్న ధాన్యాన్ని వాడినాం. కొర్రలు వాడినాం, రాగులు వాడినాం, ఇవన్నీ వాడినాం. ఇప్పుడు వాటిని లోటు అని చెప్పేసి పక్కకు వదిలిపెట్టి మనం బీపీటీ బియ్యము, సన్న బియ్యము, సన్నాలు అనేది వాటిని తీసుకుంటున్నాం. దాంట్లో ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది మనకు శరీరంలో ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. కాబట్టి దీన్ని కొన్ని మూలికలతోని మనం వాటిని తీసుకుంటూ ఈ షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఈ షుగర్ వ్యాధి నుంచి నివారించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దీన్ని ఫస్ట్ మనం వాడాలన్నా అసలు సంగతి ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా వాడాలి, ఎట్లా తగ్గించుకోవచ్చు? షుగర్ వ్యాధి అనేది ఒక వ్యాధి కాదు,
ఇది మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చు. జీవన శైలి కూడా మారాలి, వ్యాయామం చేయాలి, సరైన ఫుడ్ పీచు పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవాలి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న పదార్థాలను పక్కన పెట్టుకోవాలి, ఆల్కహాల్ విసర్జించాలి, ఓవర్ నైట్లో ఆహార పదార్థాలను తీసుకోకుండా తగిన వ్యాయామం చేస్తూ ఎర్లీగా మనం నిద్రపోయేటట్టు చూసుకోవాలి. బ్రహ్మకాలంలో లేచి మన తదితర కార్యక్రమాలన్నీ చూసుకొని ఈ విధంగా ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని మనం ఈ షుగర్ వ్యాధిని 100% జయించవచ్చు. దానికి షుగర్ని తగ్గించుకోవడానికి కూడా కొన్ని మూలికలు అనేవి ఉన్నవి. అవి చేదు మూలికలు ఉన్నవి, ఒగరు మూలికలు ఉన్నవి, పీచు పదార్థాలు ఉన్నవి. అవి తీసుకున్నట్లయితే మనం షుగర్ని జయించవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ మీరు తయారు చేస్తున్న మందులు ఉన్నాయి కదా, ఈ మందులు అంటే ఉండల్లాగా తయారు చేసి ఇస్తారా, లేకపోతే రసం లాగా ఇస్తారా, ఎట్లా ఏ పద్ధతులు ఇస్తారు? అయితే మేము ఈ షుగర్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి మేము ఆయుష్ శాఖ నుంచి మేము రికాగ్నైజ్డ్ తీసుకొని మేము ఒక డయాకేర్ అనే మందుని తయారు చేస్తున్నాము. ఈ డయాకేర్ మందులో దాదాపు కొన్ని రకాల చేదు కలిగిన వస్తువులను చేర్చడమే కాకుండా ఎగరు కలిగిన పదార్థాలను, బలమిచ్చే అశ్వగంధ శతావర్ లాంటి పదార్థాలను ఏర్పాటు చేసి దాన్ని ఒక లేహ రూపంలో తయారు చేసినాం. ఇది 1 నెల ప్రాంతం తీసుకుంటే మనకు నొప్పులు తగ్గుతాయి, మామూలుగా బాడీ ఇన్ఫెక్షన్ ఉన్న తగ్గుతుంది, మంటలు తగ్గుతాయి, తిమ్మిర్లు తగ్గుతాయి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్గా వాడుకోవచ్చు, లేకుంటే మీరు మొక్కలపై అవగాహన తీసుకొని కూడా ట్రైనింగ్ రూపంలో వచ్చి కూడా మీరు ఆ మొక్కల గురించి తెలుసుకొని కూడా వాడుకోవచ్చు. అసలు ఎన్ని రోజులు వాడాలి, దీనికి ధర ఎంత ఉంటుంది? దీనికి ధర తక్కువగానే ఉంటుంది. 1 నెల మంది వచ్చేసి 2000 వస్తుంది. ధరతో పాటుగా మనం తీసుకునే విధానంలో ఉంటుంది, పథ్యాలు ఉంటాయి. చింతపండు పులుసు కానీ, చికెన్ మటన్ అవి పక్కకు పెట్టాలి, ఆల్కహాల్ పక్కకు పెట్టాలి. హానికరమైన పదార్థాలు తీసుకోకుండా మనం ఈ షుగర్ మందు వాడినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది తీసుకొని వెళ్ళడం జరిగినట్టు, గతంలో ఎవరన్నా టెస్ట్ చేసుకొని వచ్చి ఈ మందు వాడడం వల్ల నాకు అప్పుడు గతంలో ఇట్లా ఉండే, ఇప్పుడు ఈ మందు తీసుకోవడం వల్ల ఇంత పూర్తిగా తగ్గిందని ఏమన్నా రిపోర్ట్స్ కానీ మనం తీసుకొని మీకు చూపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము ఇదివరకు ఈ షుగర్ మందు లేవని కంటే ముందు పొడి రూపంలో తయారు చేసి ఇచ్చేది. ఈ పొడి రూపంలో ఇచ్చినప్పుడు వాళ్ళు మింగడానికి, వాటర్లో కలుపుకొని తాగడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని మేము ఏం చేసామంటే ఈ లేహ పద్ధతిలో తయారు చేసి ఇస్తున్నాము. గతంలో ఒక 10 ఏళ్ల సంది మేము ఈ షుగర్ మందు కూడా ఇస్తున్నాము. చాలా మంది మొదట మా కుటుంబ సభ్యులతోనే వాడిపించడం, తర్వాత బాల్యమిత్రులను వాడిపించడం, తర్వాత బంధువుల కాడికి వాడిపించడం. మన ఎదుటి వాడు మంచిగా ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం సిద్ధాంతం మీకెళ్ళి మేము మా చుట్టూ పక్కల ఉన్న వాళ్ళనే మొదటగా వాడించి మంచి రిజల్ట్ తీసుకున్నాం మేము. ఆ తర్వాతనే మేము ఆయుష్ ద్వారా మేము ఈ అప్రూవల్ చేయించుకొని దీన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో మేము ఈ మందును ఏర్పాటు చేసి ఇస్తున్నాం. ఇప్పుడు షుగర్తో పాటు కిడ్నీ రోగులకు కూడా మేము మందు ఇస్తాం, గ్యారెంటీగా బాగు చేయబడినని మీరు వాట్సాప్లలో పెట్టారు, ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. మరి కిడ్నీ రోగంలో ఏమైనా బాగుపడే సందర్భాలు ఉన్నాయి, దానికి ఏ విధంగా వాడాలి? ఇప్పుడు షుగర్ రిలేటెడ్గా వచ్చే కిడ్నీ రోగం అయితే ఈ షుగర్ మందు తీసుకొని వాడవచ్చు. లేదా బీపీ రిలేటెడ్గా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే బీపీతోని, అంటే ఏ వ్యాధి నుంచి అది మనకు ఈ కిడ్నీ ఫెయిల్ అవుతుంది అన్న దాని నుంచి ఆలోచించి దానికి సరైన మందు వాడినట్లయితే మనం ఆ కిడ్నీ వ్యాధి నుంచి బయటపడేయచ్చు. బీపీ షుగర్ 2 విధాలుగా ఉంటుంది. ఈ 2 ఉన్నప్పటికీ కూడా దేని వలన మనకు ఈ కిడ్నీ వ్యాధి అనేది వచ్చింది? ఆహార రోగం వల్ల వచ్చిందా, అధికంగా ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడడం వల్ల వచ్చిందా, లేకుంటే అధికంగా ఏదైనా వ్యసనానికి గురై దానివల్ల వచ్చిందా తెలుసుకొని దాని మూలాలను పరిశీలించుకొని ఈ షుగర్ మందు వాడటం వల్ల కూడా
మనకు దాదాపుగా ఒక 3-4% ఉన్న క్రియాటిన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు మీరు ఏమన్నా టెస్టులు చేయడం కానీ, లేకపోతే మీరు బయటికి టెస్ట్ చేసుకుంటామని చెప్తారా, లేకపోతే మీరు టెస్ట్ చేసి మీకు ఇంత ఉంది షుగర్, ఈ మోతాదులో ఉంది, ఈ స్థాయిలో ఉందని ఏమన్నా చెప్తారా మీరు? ఈ షుగర్ ఉన్న వాళ్ళకు గతంలో నుంచి కూడా వాళ్ళు అలోపతిక్ టాబ్లెట్ వాడుతూనే ఉంటారు. అది ఎక్కువ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. ఫుడ్ లోపం అయిపోయింది, సరైన క్రమశిక్షణ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఆ వ్యాధిగా ఎంచి సరైన విధంగా జీవించకపోవడం వల్ల అవి పెరిగి పెద్దగా కిడ్నీల మీద కానీ శరీరం మీద కానీ పడుతుంది. శరీరం మీద పడ్డప్పుడు గాయాలు అవుతాయి, గ్యాంగ్రీన్ అనే ఒక పుండు చేరుతుంది. అట్లా కాకుండా ఇది ఎక్కువ కాలము షుగర్ మందు, బీపీ మందు వాడటం వల్ల కిడ్నీ ఖరాబ్ అవుతాయి, మూత్ర సరఫరా ఆగిపోతుంది, మెజాన్స్ బ్లాక్ అయిపోతాయి. అయితే అట్లా అయిన దానికి వీళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని రావాలా. ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని క్రియాటిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఈజీఎఫ్ఆర్ ఎంత ఉంది, వాళ్ళకు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఈఎస్ఆర్ ఎంత ఉంది, వివిధ రకాల టెస్టుల ఆధారంగా ఆ యొక్క రసాయనాలను కనుగొని మనం వీళ్లకు ఆ యొక్క మందు మొక్కలను కానీ ఆ మందు కానీ పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మరి ఈ షుగర్ వ్యాధి, థైరాయిడ్ అండ్ బీపీ ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు దాదాపు మందులు వాడుతుంటారు, డాక్టర్లు ఇచ్చిన సొల్యూషన్ తోటి మందులు వాడుతుంటారు. మరి మీ ఆయుర్వేదం దగ్గరకు వస్తే ఆ మందులు బంద్ చేయాలన్నా, లేకపోతే అది రెండు కంటిన్యూ చేయాలన్నా? అయితే ఇది ఒక ఆహారం మాత్రమే. ఈ ఔషధ మొక్కలు అనేటివి ఆహారం మాత్రమే. మనము వెనకటి కాలంలో కెమికల్స్ లేని పంటని మనం తీసుకుంటుండే వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా పంటలు దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. పండించే రైతు కూడా కెమికల్ని ఖచ్చితంగా తినే అవకాశం ఏర్పడ్డది. ఇప్పుడు తను కూడా ఆర్గానిక్ ఏం తింటలేడు, రసాయన ఎరువులనే వాడుతున్నాడు. రేపు పంట కోసేటప్పుడు కూడా రసాయన ఎరువులు వాడి మాత్రమే పంటను కోసి దాన్ని మార్కెట్కు పంపిస్తున్నాడు. 100%గా అది వ్యాధిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం అట్లాంటి రసాయనాలను వాడకుండా పంటలను పండించి తిన్నప్పుడు దాదాపు 50% ఈ వ్యాధులు అనేవి అంతమవుతాయి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ మెడిసిన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడిసిన్ ప్లాంట్లో పూర్తిగా ఆర్గానిక్ ఉంటుంది. పశువుల ఎరువు వేసి రసాయనాలు వాడకుండా న్యాచురల్గా భూమి నుంచి వచ్చే పోషకాలు కానీ, ఖనిజాలు కానీ, లవణాలు కానీ అన్నిటిని ఏవైతే మొక్క ఎంత గ్రహించాలో అంత గ్రహింపజేసి మనము ఈ దైనందిన కార్యక్రమంలో వాడుతున్నాం. దానివల్ల మనకు వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి మేము మందు ఎంతమంది వాడుతున్నారు, ఇంకా ఎంతమంది మెరుగుపడ్డారు, అసలు ఎట్లా ఉంది మీ స్పందన? ప్రజల నుంచి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది స్పందన? నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతూ వాళ్ళకి పంచుతూ వివిధ స్కూళ్ళల్లో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ టౌన్లో కూడా వివిధ కార్యక్రమాలలో ఉచిత మొక్కల పంపిణీ చేస్తూ మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవగాహన సదస్సులో దాదాపుగా చిన్న చిన్న వ్యాధుల నుంచి పెద్ద వ్యాధుల వరకు కూడా ఈ ఔషధ మొక్కల పత్రాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో వివిధ మార్పులు జరిగి మనము వ్యాధిరహితమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు షుగర్తో పాటు థైరాయిడ్, బీపీ వరకే మందు ఆయుర్వేదం మందు ఇస్తారా, లేకపోతే గుండెకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన దానికి సంబంధించిన ఏమైనా మీరు మందు ఇస్తారా? మేము మందులు అనేది ఎక్కువ ప్రోత్సాహం చేయం. ఇది ఒక ఇమ్యూనిటీ పవర్. ఈ రకమైన జబ్బు వస్తే ఏ పత్రం వాడాలి, ఏ చెట్టు వాడాలి అనేది మాత్రం అవగాహన కల్పిస్తాం ఎక్కువ. షుగర్ మందు అయితే ఆయుష్ నుంచి తీసుకొని ఇస్తున్నాము దాన్ని. కానీ మిగతా ఏమైనా సరే వాటిని ఇలా వాడండి. ఇప్పుడు కంటి చూపు తక్కువగా ఉంది, త్రిఫల వాడండి. త్రిఫల అంటే ఏంటి? కరక్కాయ, పానికాయ, ఉసిరికాయ, ఈ 3 మిశ్రమాలు ఇది వాడండి, మీకు కంటి చూపు వస్తుంది. అట్లా కాకుండా బాదాం వాడండి, ఇమ్యూనిటీ పవర్ పెరిగి కంటి చూపు వస్తుంది.
లేదా తిప్పతీగ లేహం వాడండి, తిప్పతీగ వాడండి. తిప్పతీగ ఉదయం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు తినండి. మీకు 2.5, 3.5 పెరిగిన సైట్ కూడా తగ్గుతుంది. మీరు ఒక 2-3 నెలలు వాడినట్లయితే 1 చిల్లర వస్తుంది తిప్పతీగ వాడటం వల్ల, ఉసిరి వాడటం వల్ల వస్తుంది. అంటే మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే ఔషధ పంటల మీద వాళ్ళకి సంపూర్ణ అవగాహన కలిగితే ఇంటి దగ్గరనే వాళ్ళ వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇది అవగాహన. మందుల తయారీ కాదు, మళ్ళా మందుల తయారీకి పోవద్దు. మందుల కంటే కూడా మనము చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కాపాడుతూ, అన్ని రకాల జీవులను కాపాడుతూ, ఆర్గానిక్ వైపు ప్రయాణం చేస్తూ మనం మొక్కలను వాడుతూ మంచి ఆరోగ్యంగా జీవించాలన్నది మన లక్ష్యం. రైట్. మీరు ఏదైతే మీరు మొక్కలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు ఉన్నాయో వీటిని మేము తయారు చేసి ప్రజలకు ఇస్తున్నాం, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తారు. ఈ సందర్భంలో మీరు కొన్ని అవగాహన సదస్సులు ప్రజలకు అవగాహన కల్పే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దీనికి ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహాయం అందిస్తుంటారా? ఇంతవరకు అయితే మేము ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందలేదు, మేము అర్థించలేదు కూడా. ఏ ఆఫీస్ దగ్గర పోయి కానీ ఎవరిని కూడా అర్థించలేదు. మేము మొక్కల అవగాహన పెడుతున్నాము, తిరుగుతున్నాము, మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా దాదాపు నల్గొండలో కూడా వివిధ కార్యక్రమాలలో మొక్కలను కూడా పంచినాము. పర్యావరణ మిత్రులతో పాటుగా మేము కూడా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ సహాయం కానీ ప్రభుత్వ గుర్తింపు కానీ మేము తీసుకోలేదు. చివరిగా మీరు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా మీ తాత తల్లిదండ్రుల నుంచి మీ ఆయుర్వేద మందులను నమ్ముకొని ఏదైతే అనారోగ్యంతో ఉన్నారో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వ్యాధులను మేము నివారిస్తున్నాం. ఇందులో భాగంగా చాలా మంది బాగుపడ్డారని చెప్తారు. చివరిగా అసలు మీరు ఇప్పుడు ప్రజలు ఏదైతే వ్యాధులతో కొంతమంది బాధపడుతారో వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి, వారిని ఏ విధంగా మందు వాడాలని మీరు సలహాలు సూచనలు ఇస్తారు? ఏదైనా చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి వరకు ఆహారాన్ని నియంత్రిస్తూ, క్రమశిక్షణ కలిగి వ్యాయామాలు చేస్తూ, ఒక జీవితాన్ని ఒక ఆశయంగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రకృతిపరమైన ఔషధాలను అంటే చెట్లను, వనరులను ఉపయోగించుకోవడం ద్వారా మనం దాదాపుగా ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఫస్ట్ మొదటగా మీరు చెట్లపైన అవగాహన ఏర్పాటు చేసుకోండి, అవగాహన పెంచుకోండి. ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఈ యొక్క తులసి మీద 10-15 రకాల మీద అవగాహన పెంచుకున్నట్లయితే మనము రోగరహితంగా జీవించగలుగుతాము, పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాము, ఉష్ణోగ్రతను కూడా తగ్గించుకోగలుగుతాం. కాబట్టి అన్నిటికీ మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వారు ఏ విధమైన పని చేస్తుందని, ఏ ఉద్యోగం చేస్తుందని వారి ఇంటిలో మిద్దెలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఔషధ మొక్కలు అనేది ఖచ్చితంగా పెంచుకోవాలని మేము కోరుతున్నాము. మా దగ్గరికి వచ్చినట్లయితే మేము ఎక్కువ భారీ మొత్తంలో పంట వేయాలనుకున్న కొన్ని మా దగ్గర ఉన్న సీడ్ని కూడా ఉచితంగా ఇస్తాము, ఖరీదుకైనా ఇస్తాము. మా దగ్గర మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు దాదాపు 78 రకాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఉచితంగా ఇస్తాము. ఎవరైనా సదస్సులు నిర్వహించాలనుకున్నా మేము మొక్కల్ని సప్లై చేయడం సిద్ధంగా ఉన్నాము. ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు మొక్కలపైన అవగాహన కల్పిస్తే దాదాపు మన చుట్టుపక్కలనే ఉంటాయి దానికి సంబంధించిన రోగాలను నివారించేందుకు ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క చేసే పని విధానాన్ని అర్థం చేసుకొని దాని మీద అవగాహన ఇస్తే మనం దాన్ని చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించవచ్చు అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే మీకు మందు కావాలని దీనికి సంబంధించిన విషయాలు కావాలనుకుంటారో ఉచితంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఇక్కడ మీరు తీసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి తేలకంటిగూడెం దగ్గర వచ్చి మీకు స్క్రీన్ కింద ఏదైతే వీడియో కింద వారి నెంబరు పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఏ వ్యాధి గ్రస్తులైనా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఎలాంటి సూచనలు సలహాలు తీసుకోవాలన్నా వారి నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ రోగం ఏంటి, అసలు మీరు దేనితో ఇబ్బంది పడుతున్నారు, మీ యొక్క విషయాలు మొత్తం వారికి తెలియపరిస్తే వారు మీకు ఏ విధంగా వాడాలో, ఎన్ని రోజులు వాడాలనే విషయాలను వారు పొందుపరిస్తే మీరు తప్పకుండా వారికి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాం.